భావం చేసుకోవడం ఇష్టం లేదు. ఆ సముద్ర గురించి నాకు తెలిసినవన్నీ చెప్తాను. ఎన్ని దుర్మార్గాలు చేశాడో నాకు తెలుసు. ఈ జీకే ఎఫెక్ట్ ఎలా ఉంటుందో రేపటి నుంచి నీకు బాగా అర్థం అవుతుంది. మీరు హోమం మొదలు పెట్టండి. లేదురా, ఇది హోమం చేసే టైం కాదు. మనం ఏం చేసినా మీడియా మొత్తానికి తెలిసిపోతుంది. మా ఫ్రెండ్ ఒక ఆయన యుఎస్ లో పెద్ద ఐ స్పెషలిస్ట్. ఒకసారి ఆయనకు చూపిద్దాం. ట్రాన్స్ప్లాంటేషన్ కాకుండా మరేదైనా మార్గం ఉందా అని అడిగి చూద్దాం. అలాగే డాక్టర్. సమీక్ష. అవును డాడీ, పట్టు వదలని విక్రమార్కుడిలా నాకు కళ్ళు తెప్పించాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. కష్టమని తెలిసినా భగీరథుడు ప్రయత్నించినట్లు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావు. నా ప్రయత్నం ఫలించి నీ కంటి చూపొస్తే ఈ జన్మకి సార్థకత ఏర్పడుతుందమ్మా. నేను చాలా లక్కీ డాడీ. దేనికమ్మా? నీ కూతురిగా పుట్టటం నేను చేసుకున్న పుణ్యం డాడీ. మీరు కాకుండా ఇంకెవరైనా అయ్యుంటే ఈ కూతుర్ని రోడ్డు మీద వదిలేసేవారు డాడీ. తప్పమ్మా, అలా ఆలోచించకు. రా వెళదాం. ఆటో. గంగారాం అప్రూవర్ గా మారిపోయాడు కదా బాబాయ్. వెంటనే ఆ సముద్రాన్ని అరెస్ట్ చేద్దాం బాబాయ్. జీకే, మరీ అంత తొందర పనికిరాదురా. కాస్త ఆగు. ఇంకా ఎందుకు బాబాయ్ ఆలస్యం? మన దగ్గర సాక్ష్యం ఉంది కదా. వాడు నా ఫ్యామిలీని చంపడానికి బాంబు పెట్టాడని కంప్లైంట్ కూడా ఉంది. రేయ్, ఇదంత చిన్న విషయం కాదురా. ఆ సముద్ర మామూలు చిన్న వ్యక్తి కాదురా. తన వెనక చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. పైగా మినిస్టర్. తనని అరెస్ట్ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. తప్పు చేశాడని తెలిసాక ఎవడైతే ఏంటి బాబాయ్? తన్ని లోపలేక మంత్రికో న్యాయం, కంత్రికో న్యాయమా? రేయ్, ఒక్కోసారి నీ ఆవేశం నాకు భలే నచ్చుతుందిరా. కాని ఇదే పద్ధతి ప్రతిసారి మంచిది కాదు. ప్రతిదానికి కొన్ని ఫార్మాలిటీస్ ఉన్నాయి. గంగారాం నిజం ఒప్పుకొని అప్రూవర్గా మారాడు అని మనం అనుకుంటే సరిపోదు. అది రికార్డ్ చేయాలి, దాన్ని చట్టబద్ధం చేయాలి. దానికి కొన్ని ప్రొసీడింగ్స్ ఉన్నాయి కదా. చైన్ స్నాచింగ్ సార్. అందరూ పట్టుకుని అప్పచెప్పారు. వీడిని తీసుకెళ్లి లోపలై, వాడి సంగతి తర్వాత చూద్దాం. జీకే, ముందు గంగారాముని ప్రెస్ ముందు నిలబెడదాం. అతను చెప్పింది మొత్తం అందరికీ తెలుస్తుంది. ఆ తర్వాత అతను స్టేట్మెంట్ రికార్డ్ చేద్దాం. సరే బాబాయ్, ఏం చేసినా తొందరగా చేయాలి. వాణ్ణి అరెస్ట్ చేయడం నా కళ్ళారా చూడాలి. నెంబర్ బస్ వెళ్ళిపోయిందా అండి? ఇంకా లేదండి, దానికోసమే వెయిట్ చేస్తున్నాను. అసలు అది ఎప్పుడొస్తుందో ఎవరికీ తెలీదు. షట్.
అలా కొట్టారు? నా పర్స్ కాజేసుకొని వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? పళ్ళు రాలు కొడతాను. మీ పర్సా? లేకపోతే నీ పర్స్ అనుకుంటున్నావా? అది కాదండి, నా పర్స్. నోర్మోయ్, చూడ్డానికి పెద్ద టిప్ టాప్ గా ఉన్నావు, పైగా స్టైల్ గా కూలింగ్ క్లాసెస్ పెట్టావు. ఇలా దొంగతనం చేయడానికి సిగ్గులేదు? నీలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. 4 తన్ని. సారీ అండి, యాక్చువల్లీ నా పర్స్ అనుకుని. నీ పర్సా? ఎక్కడుంది? అయినా నా పర్స్ తీసుకుని నీ పర్స్ అని ఎలా అనుకుంటావు? నువ్వేమైనా గుడ్డిదానివా, లేక నేను గుడ్డిదాన్ని అనుకుంటున్నావా? దొరికా కాబట్టి నాటకాలు ఆడుతున్నావు, లేకపోతే చక్కగా పర్స్ తీసుకొని వెళ్ళిపోయేదాని కదా. ఆడపిల్లవు కాబట్టి పోలీసులకు పట్టించకుండా వదిలిపెట్టేస్తున్నాను. వెళ్ళి ఇక్కడి నుంచి. ఏంటి మేడం, ఏమైంది? ఆ గుడ్డ మీద పోట్లాడుతున్నారు ఎందుకు? ఏమైంది? ఏంటి, ఆ అమ్మాయి గుడ్డ అమ్మాయా? అవునండి, ఎప్పుడు ఇదే బస్ స్టాప్కి వస్తుంది. మీరు గొడవ పడటం దూరం నుంచి చూశాను. అసలు ఏం జరిగింది? ఓ మై గాడ్! తొందరగా పోనీ. నా పర్స్ కాజేసుకొని వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? పళ్ళు రాలు కొడతాను. కళ్ళు లేని నేనే ఈ లోకంలో దురదృష్టవంతురాలని అనుకుంటే, కళ్ళుండి నిజం చూడలేని వీళ్ళందరూ ఎంత దురదృష్టవంతులు. వీళ్ళని చూసి జాలిపడాలి. సారీ, నేను చూడలేను కదా. వీళ్ళని తలుచుకొని జాలిపడాలి. మేడం, ఎటు వెళ్ళాలి? స్వాగత్ రెస్టారెంట్ నుంచి లెఫ్ట్ తీసుకో.
ఎక్స్క్యూజ్ మీ, ఎవరు? ఏమండి, నేను మీకోసమే వచ్చానండి. మీరిందాక బస్ స్టాప్ లో ఐఎమ్ సో సారీ అండి. నిజమేంటో తెలియక మిమ్మల్ని చాలా మాటలు అన్నాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మీ వ్యాలెట్ ఇదిగోండి. యాక్చువల్లీ మీ వ్యాలెట్ కింద పడిపోయింది. నా వ్యాలెట్ ని మీ వ్యాలెట్ అనుకొని తీసుకున్నారు. మీకు కనిపించదని తెలియక మీరు దొంగతనం చేశారని నన్ను క్షమించండి. అయ్యో పర్వాలేదండి. దీనికెందుకు మీరు సారీ చెప్పటం? నాలాగే మీరు కూడా పొరపాటు పడ్డారు, అంతే కదా. నేను తప్పు చేయలేదు, మీరు తప్పు చేయలేదు. దీనికెందుకు సారీ చెప్పటం? పర్లేదులేండి. మీరు పొరపాటు పడ్డారంటే అర్థం ఉంది, కానీ లేదండి, నేను చేసిన చాలా తప్పు. అయ్యో పర్వాలేదండి. అయినా కావాలని చేస్తే అది తప్పండి, కానీ తెలియక చేస్తే అది తప్పు కాదండి. కూర్చోండి. నా పేరు ఉషా. మీ పేరు? సమీక్ష. సమీక్ష అంటే మీరేం చేస్తుంటారు? రేడియో జాకీ. మీ వాయిస్ ఎక్కడ విన్నట్లుందే అనుకున్నాను. ఇప్పుడు గుర్తొచ్చింది. ఎఫ్ఎం రేడియోలో మీ సమస్యలకు మా సలహాలు ప్రోగ్రామ్ చేస్తారు కదా. చాలా చాలా కథలు చెప్తారు. అది మీరే కదా? అవునండి. ఓ చెడు తర్వాత మంచి జరుగుతుందంటారు. ఆ బ్యాడ్ ఈవెంట్ నుంచి మిమ్మల్ని కలుసుకుని మంచి జరిగింది. నేను మీ ఫ్యాన్ అండి. థ్యాంక్ యూ. జరిగింది మర్చిపోయి ఇక నుంచి మంచి ఫ్రెండ్స్ గా ఉందామా? అయ్యో ఆ విషయం ఎప్పుడూ మర్చిపోయానండి. మీరే ఇంకా మోస్తున్నారు. సమీక్ష, ఎవరమ్మా ఈ అమ్మాయి? అంకుల్ మీరా? ఇది మేల్ అంకుల్. ఉషా, నీకు మా డాడీ ఇంతకు ముందే తెలుసా? ఓ, ఈయన మీ డాడీయా? ఏంటి అంకుల్, ఆ రోజు మా మమ్మీ కాఫీ తెచ్చేలోగా అలా వెళ్ళిపోయారు. మా మమ్మీ ఎంత బాధపడిందో తెలుసా? అసలేం జరిగిందో నాకేం అర్థం కావటం లేదు. కాస్త డీటెయిల్ గా చెప్పండి డాడీ. నేను చెప్తాను. ఓసారి నేను ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్ మీద వస్తూ ఉన్నాను. వెనక నుంచి వచ్చిన వెహికల్ చూసుకోలేదు, గుద్దైపోయింది. అప్పుడు అంకులే నన్ను కాపాడారు. అంకుల్ కి గాయం కూడా అయింది. ఫస్ట్ ఎయిడ్ చేద్దామని ఇంటికి తీసుకుని వెళ్ళాను. మా మమ్మీ కాఫీ తీసుకొచ్చేలోగా అంకుల్ వెళ్ళిపోయారు. డాడీ, నీకేమైంది? ఆ విషయం నాకెందుకు చెప్పలేదు? నీకు దెబ్బలెక్కడ తగలే డాడీ? ఏరా, ఆ అమ్మాయి నీకు గాయమైందని చెప్తోంది, దెబ్బలెక్కడ తగలేరా? అవన్నీ ఎప్పుడూ మానిపోయాయమ్మా. మీరెప్పుడు ఇంతే డాడీ. మీకేం జరిగినా మాకు అస్సలు చెప్పరు. మీకేమైనా జరిగితే మేమేమైపోవాలి డాడీ? అంకుల్, అయ్యో నాకేం కాదమ్మా, నువ్వు బాధపడకు. ఈసారి నుంచి నీకు చెప్తాను, సరేనా? అంకుల్, ఆ రోజు అంత అర్జెంట్ గా ఎందుకు వెళ్ళిపోయారు అంకుల్? అది సమీక్ష కోసం వచ్చేసాను. ఇంతకీ నువ్వేంటమ్మా ఇక్కడ? నేను చెప్తాను డాడీ. తను నాకు మంచి ఫ్యాన్. నన్ను కలుసుకోవాలని వచ్చింది. ఓహో అలాగా, సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అమ్మా, వాళ్ళ కొంచెం కాఫీ ఇవ్వు. అలాగేరా. కూర్చో ఉషా. సమీక్ష, అలా ఎందుకు చెప్పావు డాడీతోటి? మా డాడీకి నేనంటే ప్రాణం. నన్ను అపార్థం చేసుకుని నన్ను తిట్టావని తెలిస్తే చాలా ఫీల్ అవుతారు. అందుకే అలా చెప్పాను. నువ్వేం ఫీల్ అవ్వకు, కూర్చో. కాఫీ తీసుకోమ్మా. తనకివ్వు బామ్మా. తీసుకో.
బాబు రఘు, కాఫీ చల్లారిపోతుంది, త్వరగా రా అయ్యా. అంకుల్, మీ పేరు రఘునా? అవునమ్మా. ఎందుకు అలా అడిగావు? సారీ అంకుల్, ఆ పేరంటేనే నాకు అసహ్యం. మా అమ్మని మోసం చేసి పారిపోయిన ఓ ప్రబుద్ధుడి పేరు కూడా రఘునే. అందుకని నాకు పేరంటేనే కోపం, అసహ్యం. సారీ అంకుల్, మీలాంటి మంచి వ్యక్తికి ఈ పేరు సూట్ అవ్వడం లేదు. పర్వాలేదమ్మా, నువ్వు అంకుల్ అంటున్నావు కదా, అలాగే పిలు. ఓకే సమీక్ష, నేను మళ్ళీ కలుస్తాను. ఈసారి మాత్రం మీరందరూ మా ఇంటికి రావాలి అంకుల్. వస్తారు కదా? బామ్మగారు. ఏంటమ్మా? వస్తానండి. అలాగేనమ్మా. నా పేరు లాంటి పేరు వింటేనే ఉష అసహ్యం అంటోంది. అదే నేనే తన కన్న తండ్రిని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. మమ్మీ, మమ్మీ, ఏంటి ఆ కేకలు? ఎందుకలా అరుస్తావు? నాకేం చెవుళ్లేదు, మామూలుగా పిలిచినా చాలు. నీకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మమ్మీ. ఏంటది? నేను ఈరోజు రఘుగాన్ని కలిశాను. ఏంటి మమ్మీ అలా షాక్ అయ్యా? రఘు అనే పేరు ఎక్కడో విన్నట్లుంది కదూ? ఆ పేరు వినగానే నీ మనసులో ఎక్కడో కోపం, బాధ కలుగుతున్నాయి కదూ? ఎందుకంటే నిన్ను మోసం చేసి పారిపోయిన వ్యక్తి పేరు రఘు కదూ? ఏంటి నువ్వు మాట్లాడేది? రఘు గారిని కలవడం ఏంటి? నువ్వు చెప్పేది నిజమా? నిజం మమ్మీ. ఆ రోజు మన ఇంటికి వచ్చారు, నువ్వు కాఫీ తీసుకొచ్చేలోపు ఆయన వెళ్ళిపోయారు చూడు, ఆయనే రఘు. అంటే తనకి మొత్తం తెలిసిపోయిందా? తనే రఘు అంటుంది అంటే నిజం మొత్తం చెప్పేశాడా ఏంటి? ఆ రోజు మిస్ అయిన ఆ మనిషి ఈ రోజు అనుకోకుండా కలిశారు మమ్మీ. అందులో విషాదం ఏంటంటే ఆయన పేరు కూడా రఘు అంట. అంటే ఆయన పేరు రఘు అని చెప్పారా? అవును మమ్మీ. ఆ మాట వినగానే నాకు మూడ్ ఆఫ్ అయిపోయింది. నాకు ఆ పేరంటేనే పరమ చిరాకు. అంత మంచి మనిషికి ఆ పేరు ఎందుకుందా అని చాలా ఫీల్ అయ్యాను. రేఖా, రావదనా, కూర్చో. ఇదిగో నీకిష్టమని జున్నుపాలు తీసుకొచ్చాను. ఏంటి రేఖా, ఏంటి అలా ఉన్నావు? ఏం జరిగింది ఉషా? ఇంకా ఏం జరగాలత్తా? ఏ మనిషి పేరైతే వినకూడదనుకున్నామో ఆ పేరే గుర్తుకొచ్చేలా చేశాడా దేవుడు.
నువ్వు చేసిన పనులన్నీ మీ గంగారాం వివరంగా పోసగుచ్చినట్టు చెప్పాడు. నడు, తీసుకోవాలండి డాడీ.